భగవద్గీతని ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదా? భగవద్గీతని ప్లే చేయాల్సిన చోటు కేవలం అలాంటి చోటు మాత్రమే అనిపిస్తుందా? భగవద్గీతకి విశ్వవ్యాప్తిగా ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా భగవద్గీతని కేవలం అక్కడ మాత్రమే ప్రయోగించాలి, అక్కడ మాత్రమే దాన్ని ప్లే చేయాలి, అక్కడ మాత్రమే భగవద్గీత వినగలం అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. అది నేను చెప్తున్న మాట కాదు, శంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి మాట. ఆ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. గేయం గీత నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చ విత్తం. దీనజనులకు డబ్బులు ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడకూడదు. అందులోనూ మీ దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయలు ఇవ్వడంలో ఎటువంటి 100లో 10 తప్పకుండా ఇచ్చే ప్రయత్నమే చేయాలి. దాంతోపాటు సజ్జనుల యందు అంటే పరమాత్మ యందు దృష్టి పెట్టే వాళ్ళని, ధర్మ మార్గంలో వెళ్లే వాళ్ళ యందు మనసుని వాళ్ళ దగ్గరే ఉంచాలి. తర్వాత ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, శ్రీపతి అయినటువంటి పరమాత్ముడు శ్రీమన్నారాయణ ప్రభువు యందు ఆరాధనా ప్రక్రియలో మనసుని ఎప్పుడూ చలించకుండా నిలబెట్టగలగాలి. దాంతోపాటు గేయం గీత నామ సహస్రం, గీత భగవద్గీత నామ సహస్రం, సహస్రనామాల్ని, విష్ణు సహస్రనామాన్ని తప్పకుండా నిరంతరం పఠిస్తూ ఉన్న ఆత్మలకు శుద్ధి కలుగుతుంది, మనసులో కొత్త దారి ఏర్పడుతుంది, ధర్మాచరణ యందు మనసి దృఢంగా నిలబడగలుగుతాడు. దాంతోపాటు ఇలా చేయలేకపోతున్నారా? దీనికి ఆలంబనం కావాలా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షదు డుకృంకరణి. ఒకవేళ అసలు ఈ భగవద్గీత చదవడం వల్ల మీకు వచ్చినటువంటి గొప్ప విశేషం ఏంటి అంటే, గేయం గీత నామ సహస్రం అన్న శ్లోకాన్ని మీకు ఇప్పుడు దాకా చెప్పి వినిపించా కదా. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పారు. భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికాపీత, సకృదపి ఏన మురారి సమర్చ, క్రియతే తస్య యమేన న చర్చ. ఏమన్నారా? విన్నారా? గంగాజలం ఒక చుక్క దాగినా గొప్పే. అదేవిధంగా పరమాత్మని మురారి అంటే శ్రీమన్నారాయణ ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధించి గుండెల్లో పెట్టుకోవడం, ఒక్క పూట చేసిన, మనస్ఫూర్తిగా పూజ చేసిన ఒక్క రోజైనా గొప్పే. అదేవిధంగా భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా చాలా గొప్పే. ఎందుకంటే అది తత్వాన్ని చెప్తుంది, మనిషిలో ఉండేటటువంటి లోపాలని చూపిస్తుంది, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అలాంటి భగవద్గీత చదవడం వల్ల ఉండే గొప్ప విషయం ఏంటంటే, దీనంతటికీ ప్రయోజనం ఏం కలుగుతుంది అంటే, క్రియతే తస్య యమేన న చర్చ. ఇంకా చర్చ లేదు పో. నీకు అసలు యముడితో చర్చ ఏంటి? ఏమీ లేదు. సుఖంగా బతికావు, ధర్మంగా ఉన్నావు, ధర్మస్థాపన కోసం నీ ప్రాణాన్ని అడ్డు పెట్టావు, లేకపోతే ధర్మం కోసం నీ శక్తిని పెట్టావు, చాలు. నిన్ను అదే కాపాడుతుంది, దాంతోపాటు పరమాత్మ కాపాడుతాడు. మొదలు పెడదామా భగవద్గీత? ప్రయత్నం చేసి చూద్దాం. గోవింద.